పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. చెప్పినాయి రైతు డిక్లరేషన్ కాదు రైతు డిక్లరేషన్ ఒకటి కాదు రెండు కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2,000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2,000, అక్క డిసెంబర్లో అయితే 4,000 అన్నడా లేదా? నవంబర్లో 2,000, డిసెంబర్లో 4,000. ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసింది. 4,000 అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. 4,000, 2,500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4,000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4,000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఎడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందే బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1,000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు, కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండే ఎరికేనా? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం, ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ దాకా చూసేసినాం, ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు.
తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం